టీడీపీ నాయకులు అసంతృప్తి సెగలు. ప్రోటోకాల్ విషయంలో నిలదీసిన నాయకులు. అదోనిలో టీడీపీ నాయకులు అసంతృప్తి సెగలు. ప్రోటోకాల్ పాటించకుండా తమను అవమానించారన్న టీడీపీ నాయకులు. తిమ్మప్ప, లక్ష్మీనారాయణ, వెంకటేష్ టీడీపీ నాయకులు అధికారులపై మండిపడ్డారు. మున్సిపల్ మైదానంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ అనుపమ ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో అనధికార వ్యక్తులను స్టేజ్ మీదకు ఎందుకు ఆహ్వానించారని నిలదీశారు కౌన్సిలర్. ఇన్ఛార్జ్ ను మాత్రమే పిలవాలన్నారు. పద్ధతి మారకుంటే ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తెదేపా నాయకులు వెల్లడించారు. అనంతరం తెదేపా యువ నాయకులు భూపాల్ చౌదరి మాట్లాడుతూ నాయకులకు సర్ది చెప్పారు. పొరపాట్లు జరుగుతుంటాయి, సర్దుకొని పోవాలి అని కోరిన భూపాల్ చౌదరి. ఇప్పుడు 11 వాళ్ళు కదా సార్, అక్కడ ఉండే కమిషన్ రావచ్చు, అక్కడ ఉండే ఇన్ఛార్జ్ రావచ్చు. వాళ్ళు తప్ప ఎవరు ఉండరు స్టేట్ మీద. ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఇక్కడ వాళ్ళు ముగ్గురిని కూడా సంబంధించి ఈ వార్డుకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి రమ్మని అని ఇన్వైట్ చేస్తాము. అంటే మనం లీడర్లు కాదా అన్న స్టేజ్ మీదకి వెళ్ళగా ఇన్వైట్ ఇన్ఛార్జ్లనే పిలిచాము, రమ్మని చెప్పాము. కౌన్సిలర్లను కూడా రమ్మని చెప్పినాము. ఎవరైనా నాయకులు ఎవరైనా మిగతా వాళ్ళు ఉంటే వాళ్ళని కౌన్సిలర్ని పిలిచొచ్చు, అక్కడ ఉండే ఇన్ఛార్జ్ని పిలిచొచ్చు. అక్కడ ఇది ప్రభుత్వ ప్రోగ్రాము, మన ప్రభుత్వ ప్రోగ్రాం కాబట్టి గౌరవ అధికారులకు అందరికి కూడా మనం సహాయ సహకారాలు చేయాలి. ఏవో చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు. అధికారులు కూడా నేను విన్నవించేది ఏమంటే, ఇక్కడ ఆదోనిలో ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఒకవేళ మీకు తెలియకపోతే కూడా కోఆర్డినేట్ చేసుకొని చేస్తే అందరు కలిసిమెలిసి చేస్తేనే ఏదైనా ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది సార్. దయచేసి నా రిక్వెస్ట్, ఇది మరీ రిపీట్ కాకోకున్నట్ల జాగ్రత్త వహించాల్సి ఉన్నది మీరే, కోఆపరేట్ చేయాల్సి ఉండేది మా వంతు. ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు కూడా మా పెద్ద ఆయన కూడా అధికారులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి మా పాత్ర కూడా అధికారులకు సహాయ సహకారాలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కోఆర్డినేషన్ ఎక్కడైనా మిస్ అయితే కమ్యూనికేట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది సార్. ఎందుకంటే మంచి కార్యక్రమం 100 రోజులు ప్రజలకు మంచి చేసేటప్పుడు ఇట్లా చిన్న చిన్న అపశృతులు ఇవే పట్టుకుంటారు సార్. చేసిన మంచి పోతుంది, కానీ ఇంత మీరు కష్టపడి ఆర్గనైజ్ చేసిన ఇది అంత పోయి ఆ ఒక్క బిడ్డను పట్టుకొని హైలైట్ చేసి ఏదేదో జరిగిపోయిందంటారు. ఇక్కడ ఏది జరిగింది ఏం లేదు. అందుకే కోఆర్డినేట్ చేసుకోండి సార్, దయచేసి నా రిక్వెస్ట్. మా నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి, మన కూటమి ముఖ్యమంత్రి, మనము కూడా సమన్వయం చేసుకోవాలి. సమన్వయం చేసుకొని అధికారులకు మనం కూడా సహకరించాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు అందరూ కూడా నేను చేతులెత్తి వేడుకుంటున్నాను. దయచేసి ఎక్కడ కానీ పొరపాట్లు పోతే. అసలు ఎవరి గురించి ఆలోచన చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆంధ్ర ప్రజలు గుయ్యమనేటట్టు కొట్టి నీవు గుజయింది దాని 11 కూడా నీకు ఇచ్చింది చాలే. 164 మా దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, మోడీ గారు మాకు పరిపాలన బాగుందని చెప్పి అందరూ కూడా తెలివిగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్నందుకు మీకు మరొక్కసారి చేతులెత్తి మొక్కుతూ, మరియు ఈ 100 రోజుల్లోన మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టామమ్మా. అవన్నీ కూడా ఇప్పుడు ఇందాకే ఏదో బ్రహ్మాండం జరుగుతుందని అనుకున్నట్టుగానే మాకి 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆంధ్రప్రదేశ్కి ఒక చదువుకున్న వ్యక్తి, ఒక అనుభవజ్ఞుడు ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన చేష్టలు కానీ సోషల్ మీడియాలో కూడా మనం చూస్తుంటాం. అండ్ ఇట్లాంటి వ్యక్తి మనకి ముఖ్యమంత్రి అయింది, ఇట్లాంటి వ్యక్తి మన 5 సంవత్సరాలు పరిపాలించిందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా
మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.